బాసురైగడి జేసు తిరుహృదయ దేవాలయ మహోత్సవానికి విచ్చేసినటువంటి భక్తులందరికీ స్వాగతం, సాదర స్వాగతం. హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు మహాగణ శ్రీ 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 తుమ్మా బాలాగారికి, గురువులకు, కన్యస్త్రీలకు, బ్రదర్స్కు, బంధుమిత్రులకు, పొరుగున ఉన్నటువంటి విచారణ ప్రజలకు మరియు మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినటువంటి జేసు తిరుహృదయ భక్తులందరికీ ఇదే మా స్వాగతం. మనమందరం ఇప్పుడు భక్తి భావాలతో లేచి నిలబడి దివ్య పూజాబలిలో పాల్గొని దేవాది దేవుని యొక్క ఆశీస్సులను పొంది ఈ యొక్క ప్రవేశ గీతం ద్వారా దివ్య పూజాబలిని ప్రారంభిద్దాం. రాజాధిరాజునకు గురువుల గురువులకు నిఖిలేసునకు స్వాగతం. క్రీస్తు తిరుహృదయ దేవాలయమునకు ఘన స్వాగతం.
పితా పుత్ర పవిత్రాత్మా నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రియులకు దైవ ప్రజలారా, ఈరోజు మనం మన విచారణ పండుగ యేసు తిరుహృదయ మహోత్సవాన్ని ఘనంగా కొనియాడుతూ ఉన్నాం. క్రీస్తు జయంతి అయిపోయినటువంటి వారంలో అది ప్రత్యేకమైనటువంటి రోజులు, 8 రోజులు పవిత్రమైనటువంటి రోజులు. ఆ వారంలో కూడా మనం ఉన్నాం. ఇదే రోజు ఈ దివ్య పూజా బలిలో మన బిడ్డల్లో సుమారు 20 మంది భద్రమైన అభ్యంగం దివ్య ప్రసాదాన్ని మొదటిగా స్వీకరించే పండుగని కూడా జరుపుకుంటూ ఉన్నాం. ఈ పండుగల సందర్భాన విచారణ గురువులకి, ఇక్కడ చేరిన గురువులందరికీ, మఠవాసులకి, మన పెద్దలకి, ఈ విచారణ కథోలిక బిడ్డలందరికీ, ఈ ఉత్సవంలో పాలు పంచుకోవడానికి వచ్చినటువంటి బంధుమిత్రులందరికీ, శ్రేయోభిలాషులకి, పత్రికా విలేకరులకి, ప్రతి ఒక్కరికి నేను మహోత్సవ హృదయపూర్వక శుభాకాంక్షలను అందిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజా బలి మీ అందరి ఉద్దేశం కొరకి అర్పించబడుతుంది. ఇందులో నిండుగా పాల్గొని యేసు ప్రభు ఎలా ప్రేమకి, నిర్మలమైన ప్రేమకి, విశ్వాసానికి మూలమో ఆ తిరుహృదయాన్ని పోలిన హృదయాలుగా, వ్యక్తులంగా, కథోలిక బిడ్డలంగా ఇంకా ముందుకి తీసుకొని వెళ్ళమని, యేసు ప్రభునందు మన విశ్వాసాన్ని ఇంకా బలోపేతం చేయమని, ఈ రానున్న కాలంలో యేసు తిరుహృదయం ద్వారా ఆ పరలోక తండ్రి కృపావరప్రసాదాలు దండిగా, మెండుగా, నిండుగా మనందరి మీద కురిపించమని, ముఖ్యంగా ఈరోజు దివ్య ప్రసాదం భద్రమైన అభ్యంగాన్ని పొందేటువంటి బిడ్డలు పవిత్రాత్మని స్వీకరించి తొలి గడియ నుండే ఆ పవిత్రాత్మతో నిండుగా సహకరించి ప్రతి బిడ్డ కూడా కథోలిక నాయకుడిగా, నాయకురాలుగా సువిశేష విలువలకి, మానవ నైతిక విలువలకి, యేసు ప్రభుకే సాక్ష్యం పలికేటటువంటి బిడ్డలుగా తీర్చిదిద్దామని ఈ దివ్య పూజా బలిలో మనం ప్రార్థించుదాం. మన యొక్క ప్రార్థన దైవ సన్నిధిలో చేరి వారి వరప్రసాదాలు మన మీద కోకొల్లలుగా కురిపించుకోవటానికి మనం చేసిన తప్పులు, పాపాలు మొదటగా గుర్తు తెచ్చుకొని పశ్చాత్తాపడి ప్రభు నుండి పాప ఓర్పు అడుగుకుందాం.
చోటి అయ్యా యేసయ్యా 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 నీ పాదాల చెంత ఒక్కింత చోటి అయ్యా యేసయ్యా నీ పాదాల చెంత ఒక్కింత చోటి అయ్యా పడిపోనయ్యా నీ పాదముల చెంత మరియగమారి నీ దివ్య వాక్కులు వింటూ ఉంటే నీ పాదముల చెంత మరియగమారి నీ దివ్య వాక్కులు వింటూ ఉంటే ఏ నన్నేలవు దేవా ఏలవు దేవా నీ వెలుగు దేవా ఏలవు దేవా నీ వెలుగు దేవా యేసయ్యా నీ పాదాల చెంత ఒక్కింత చోటి అయ్యా యేసయ్యా నీ పాదాల చెంత ఒక్కింత చోటి అయ్యా యేసయ్యా 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 నీ పాదాల చెంత ఒక్కింత చోటి అయ్యా యేసయ్యా నీ పాదాల చెంత ఒక్కింత చోటి అయ్యా సర్వశక్తి సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఏలినవారా దయచూపండి ఏలినవారా దయచూపండి క్రీస్తువా దయచూపండి క్రీస్తువా దయచూపండి ఏలినవారా దయచూపండి
కలుగునుగాక మహిలోన మానవ జాతికి శాంతి కలుగునుగాక గ్లోరియా గ్లోరియా in excelsis Deo gloria gloria in excelsis Deo.
ప్రార్థించుదాము. సర్వశక్తిమంతుడవగు అగోచరుడవునైన ఓ సర్వేశ్వరా, నీవు జగజ్యోతి అయిన క్రీస్తు ద్వారా ఈ లోక అంధకారమును పారద్రోలితివి. ఇప్పుడు ప్రసన్న వదనుడవై మమ్ము కరుణింపుము. నీ ఏకక కుమారుని మహిమోపేతమైన జనన శుభార్తను మేము వాడవాడలా ప్రకటించుటకు మాకు సహాయపడుము. మా ప్రభువైన ఓ సర్వేశ్వరా, నీ కుమారుడైన క్రీస్తు హృదయపు కళ్యాణ గుణములనెడు వస్త్రములు మాకు ధరింపజేయుము. అతని ప్రేమతో మమ్ము తేజరిల్ల చేయుము. ఏ విధమున మేము అతని ప్రతిరూపములుగా రూపొంది శాశ్వత రక్షణ భాగ్యమునకు పాత్రులము అగుదుముగాక. ఓ సర్వేశ్వర, నీవు సర్వశక్తిమంతుడవు, దయాపరుడవు. నీ పవిత్రాత్మ మాపై దిగి వచ్చి మాలో నెలకొని ఉన్నట్లు చేయమని ప్రార్థించుచున్నాము. తద్వారా మేము పవిత్రాత్మకు మహిమాయుత ఆలయములుగా రూపొందినట్లు కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలన చేయు ఏలిన వారా మాకు అనుగ్రహించండి. యేసు తిరుహృదయ దేవాలయ మహోత్సవము. శాంతియుతుడైన రాజు. మొదటి పట్టణము యెషయా 11వ అధ్యాయము 1 నుండి 4 వరకు వచనములు. ఈసాయి మొద్దు నుండి ఒక పిలక పుట్టును, అతని వేరుల నుండి ఒక కొమ్మ ఎదుగును. దేవుని ఆత్మ అతనిపై నిల్చును. అది విజ్ఞానమును వివేకమును వసగు ఆత్మ, దూరదృష్టిని బలమును ప్రసాదించు ఆత్మ, దైవ జ్ఞానమును దైవ భీతిని దయచేయు ఆత్మ. దైవ భీతి అతనికి ప్రీతిని కలిగించును. అతడు వెలుపలికి కనిపించు తీరును బట్టి కానీ, అన్యులు చెప్పడి మాటలను బట్టి కానీ నిర్ణయములు చేయడు. అతడు దీనులకు న్యాయముతో తీర్పు చెప్పును, పేదలకు నీతితో న్యాయ నిర్ణయము చేయును. అతని వాక్కు దుర్మార్గులను దండించును, అతడు విధించు శిక్ష దుష్టులను సంహరించును. ఇది ప్రభువుని వాక్కు. వెలుగై నన్ను నడిపించును. నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగై నన్ను నడిపించును. జుంటె తేనె దారల కన్నా తీయనైనది, రెండంచుల ఖడ్గము కన్నా పదునైనది. జుంటె తేనె దారల కన్నా తీయనైనది, రెండంచుల ఖడ్గము కన్నా పదునైనది. నీ వాక్యము ప్రభు, నీ వాక్యము, నీ వాక్యము ప్రభు, నీ వాక్యము. నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగై నన్ను నడిపించును. నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగై నన్ను నడిపించును.
ఇశ్రాయేలులను నడిపించినది. పగలు మేఘ స్తంభమై రేయి అగ్ని స్తంభమై ఎడారిలో ఇశ్రాయేలులను నడిపించినది. నీ వాక్యము ప్రభు, నీ వాక్యము, నీ వాక్యము ప్రభు, నీ వాక్యము. మరణించిన లాజరును జీవముతో లేపినది. మరణించిన లాజరును జీవముతో లేపినది. సమరయ స్త్రీకి జీవజలమునిచ్చినది. సమరయ స్త్రీకి జీవజలమునిచ్చినది. నీ వాక్యము ప్రభు, నీ వాక్యము, నీ వాక్యము ప్రభు, నీ వాక్యము. నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగై నన్ను నడిపించును. నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగై నన్ను నడిపించును. చుంటి తేనె ధారల కన్నా తీయనైనది, రెండంచుల ఖడ్గం కన్నా పదునైనది. చుంటి తేనె ధారల కన్నా తీయనైనది, రెండంచుల ఖడ్గం కన్నా పదునైనది. నీ వాక్యము ప్రభు, నీ వాక్యము, నీ వాక్యము ప్రభు, నీ వాక్యము. నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగై నన్ను నడిపించును. నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగై నన్ను నడిపించును. రెండవ పట్టణము పునీత చిన్నప్ప గారు రోమియోలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 1-2 వచనములు మరియు 5 నుండి 8 వరకు. కనుక విశ్వాసము వలన మనము ఇప్పుడు నీతిమంతులుగా చేయబడుటచే మన ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానపడితిమి. ఈనాడు మనకు నిలయమై ఉన్న ఈ దైవ అనుగ్రహమునకు ఆయనయే విశ్వాసము ద్వారా మనలను తీసుకొని వచ్చెను. కనుక దేవుని మహిమలో పాలు పంచుకొను ఆశతో మనము ఆనందించుచున్నాము. ఈ నిరీక్షణ మనకు నిరాశను కలిగింపదు. ఏలైనా దేవుడు దానముగా మనకొసగిన పవిత్రాత్మ ద్వారా తన ప్రజలతో మన హృదయములను నింపెను. మనము బలహీనముగా ఉన్నప్పుడే నిర్ణీత కాలమున దుష్టుల కొరకై క్రీస్తు మరణించెను. ఎందువలన నీతిమంతుని కొరకు ప్రాణమునిచ్చుట అంత సులభం కాదు. బహుశా సత్పురుషుని కొరకై ఒకడు తన ప్రాణములను ఇచ్చుట కొరకై సిద్ధపడునేమో. కానీ మనము పాపాత్మలమై ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకై మరణించెను గదా. ఇట్లు దేవుడు మనపై తనకు ఉన్న ప్రేమను చూపుచున్నాడు. ఇది ప్రభువు వాక్కు.
సృష్టిని చేసిన దేవుడు ప్రేమార్పితుడై వెలిగాడు. హల్లెలూయా 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 ప్రభువు మీతో నుందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. లూకా శుభవార్త 10వ అధ్యాయము 21వ వచనం నుంచి 24వ వచనం వరకు. లూకా శుభవార్త 10వ అధ్యాయము 21వ వచనం నుంచి 24వ వచనం వరకు. ఆ గడియలోని యేసు పవిత్రాత్మయందు ఆనందించి, ఓ తండ్రి, పరలోక భూలోకమునకు అధిపతి, ఈ విషయములను నీవు జ్ఞానులకును వివేకులకును మరుగుపరిచి పసిపిల్లలకు వీరిని తెలియపరిచినందులకు నీకు ధన్యవాదములు. అవును తండ్రి, ఇది నీ అనుగ్రహపూర్వక సంకల్పము. నా తండ్రి నాకు సమస్తమును అప్పగించి ఉన్నాడు. తండ్రి తప్ప మరెవరు కుమారుని ఎరుగరు, కుమారుడు తప్ప మరెవరును తండ్రిని ఎరుగరు. మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఇష్టపడనో వారు మాత్రమే తండ్రిని ఎదుగుదురు అనెను. అప్పుడు యేసు శిష్యుల వైపు తిరిగి వారిని మాత్రమే ఉద్దేశించి, మీరు చూచెడు ఈ సంఘటనను చూడగలిగిన నేత్రములు ఎంత ధన్యమైనవి. ప్రవక్తలు, రాజులు అనేకులు మీరు చూచుచున్నవి చూడగోరిరి, కానీ చూడలేకపోయిరి. మీరు వినుచున్నవి వినగోరిరి, కానీ వినజాలలేకపోయిరి అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, మన విచారణ జేసు తిరుహృదయ మహోత్సవ పండుగ సందర్భంలో మన బిడ్డలు భద్రమైన అభ్యంగాన్ని, దివస ప్రసాదాన్ని పొందేటువంటి సందర్భంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నాం. వాక్య ఆధారంగా ధ్యానం చేద్దాం. మొదటి పాఠం యెషయా గ్రంథం నుండి మనం విన్నాం. మోడైపోయినటువంటి వృక్షాన్ని నుండి కూడా ఒక పిలక పుడుతుంది. మొద్దుబారిపోయింది, మోడయింది. సాధారణ పరిస్థితుల్లో అది పూర్తిగా ఎండిపోయింది కాబట్టి అందులో జీవం చచ్చిపోతుంది, మ్రొగ్గని తొడగలేదు. అలాంటిది కూడా దేవుడు అనుగ్రహిస్తే, దేవుని యొక్క శక్తిని మన మీద ప్రసరింపజేస్తే, పవిత్ర ఆత్మ శక్తిని మనకు దయచేస్తే, దేవుని అనుగ్రహం మనకు తోడై ఉంటే అలాంటిది కూడా, మోడైపోయినటువంటిది, మొద్దు పారినటువంటిది కూడా వికసిస్తుంది. మానవపరంగా, సాధారణ పరంగా, ఈ లోకపరంగా చూస్తే అసంభవం. కానీ దేవుని ఆత్మ మన మీద కృమ్మరిస్తే, ఆ వాక్య శక్తిలో, ఆ వెలుగు శక్తిలో, ఆత్మశక్తిలో
అవి మళ్ళీ చిగురిస్తాయి. అలాంటి పవిత్రాత్మని మీ మీద దేవుడు కురిపిస్తారు. మీ హృదయాలు విప్పి నింపుకోండి. మీరు మోడులై ఉన్నప్పటికీ, ఎండిపోయినప్పటికీ మళ్ళీ మొగ్గలు తొడుగుతారు, వికసిస్తారు, ఫలిస్తారు. నూరంతలుగా ఫలితాన్ని మీరు పొందుతారని చెప్పేసి మనం మొదటి పాఠంలో విన్నాం. దేవుని యొక్క శక్తి, పవిత్రాత్మ శక్తి అలాంటిదని చెప్పేసి చక్కగా మనకి మొదటి పాఠంలో యెషయా ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నారు దేవుడు. ఇక రెండవ పాఠంలో రోమా పౌరులకు రాసిన లేఖలో నుంచి మనం చదువుకున్నాం. మరొకసారి ఆత్మశక్తిని కురిపించే దాని గురించే రోమా పౌరులకు కూడా చిన్నప్పగారు తెలియజేస్తూ ఉన్నారు. దేవుని యొక్క శక్తి దేవుడు దయచేశారు. మన మానవ బలహీనతలు ఉన్నాయి, వాటిని జయించి విశ్వాసం, దేవుని అనుగ్రహాన్ని పొందాలంటే వేరే మార్గం లేదు. విశ్వాసం ద్వారా మాత్రమే అది సాధ్యపడుతుంది. ఆ విశ్వాసం ద్వారానే ప్రభు అనుగ్రహాలకి మనం నోచుకుంటాం, అర్హులమగుతాం. అందుకే యేసు ప్రభునందు నిండు విశ్వాసాన్ని కలిగి మీరు జీవించాలి. ఆ విశ్వాసంతో జీవించేటప్పుడు నిరీక్షణ కూడా ఉంటుంది. అంటే ఈ విశ్వాసం, కథోలిక విశ్వాసం మనకి ఏం నేర్పిస్తుంది? మనం నిరీక్షణతో ఉంటూ ఉన్నాం. ఒక రోజున దేవుణ్ణి కలుసుకొని వారి సాన్నిధ్యంలోనే కలంతకాలం జీవిస్తాము. దేవుని ముఖాముఖిగా దర్శించుకుంటూ వారి సమక్షంలోనే కలంతకాలం జీవిస్తాము అనేది డబ్బు వల్ల కొనేది కాదు, సంతలో దొరికేది కాదు. మన డిగ్రీలు, ఆస్తులు ఇవన్నీ ఎంత కూడబెట్టినప్పటికీ వీటి ద్వారా ఏది కూడా దాన్ని మనకి సాధించి పెట్టలేదు. సాధించి పెట్టేది ఒక్కటే మన విశ్వాసం. ప్రియులారా, మనని దేవుని అనుగ్రహాలకి నోచుకో చేసేది, అర్హులను చేసేది విశ్వాసమే. ఆ విశ్వాసం ద్వారానే పరలోక రాజ్యాన్ని చేరుకుంటాం అనేటటువంటి సత్యాన్ని మనకి చిన్నప్ప గారు తెలియజేస్తున్నారు. ఇలా నిరీక్షించేటప్పుడు నిరాశలకి గురయ్యేటటువంటి ప్రమాదాలు ఏర్పడతాయి. అందుకే దేవుడు ఆత్మశక్తిని మనకిచ్చారు. అలాంటి బలహీనులం కాబట్టి ఆ బలహీనతలకు గురైపోయి, నిరాశకి గురైపోయి విశ్వాసాన్ని పోగొట్టుకునే ప్రమాదం, ఓర్పుతో నిరీక్షించేటువంటి అవకాశాన్ని పోగొట్టుకునే ప్రమాదం చాలా ఉంది. అలా బలహీనతలకు గురి కాకుండా ఉండటానికి కొరకే దేవుని యొక్క శక్తిని, ఆత్మని మన మీద దేవుడు కనికిరాన్ని బట్టి, ప్రేమను బట్టి కురిపించారు. ఆత్మశక్తినే ఇప్పుడు మన బిడ్డలు పవిత్రాత్మ రాకడ ద్వారా పొందబోతూ ఉన్నారు. అవును, మన విశ్వాసాన్ని కాపాడుకోవటం, జీవించటం, చెడుని జీవించడం, లోకానికి వ్యతిరేకంగా జీవించడం, సైతాన్ని జయించడం అనేది మనకి దుర్లభం. మనకు ఆశ ఉన్నప్పటికీ మన శరీరం అంత బలహీనంగా ఉంది,
అందుకే ఆత్మశక్తి అవసరం. దేవుడిచ్చే వరం విశ్వాసం. ఆ శ్వాసాన్ని కాపాడుకుంటూ చెడు మీద విజయాన్ని సాధించాలి, సైతాన్ని జయించాలి, పరలోకాన్ని చేరాలంటే తప్పనిసరిగా పవిత్ర ఆత్మశక్తి మనకు అవసరం పిల్లరా. దాని గురించి రెండో పాఠంలో మనం విన్నాం. సువార్త గ్రంథంలో కూడా యేసు ప్రభు అదే తెలియచేస్తున్నారు. మీరు ధన్యులు, మీరు చూసేవి ప్రవక్తలు అనేక మంది, రాజులు, గొప్ప గొప్ప శక్తిమంతులు, తెలివితేట కలిగినటువంటి వారు. వీరు చూడగోరారు కానీ వారు చూడలేకపోయారు. అవన్నీ మీకు లేవు కానీ మీరు చూడగలుగుతున్నారు. అపోస్తలుని శిష్యుల్ని సంబోధిస్తూ ప్రభు పలికిన వాక్యాలు. తెలివితో, వారి ప్రయత్నంతో, జ్ఞానంతో, విజ్ఞానంతో వీళ్ళంతా ప్రయత్నం చేశారు. రాజులు కూడా శక్తిమంతులుగా, బలవంతులుగా, యుద్ధంలో విజయబేరి మ్రోగించిన వారే, సైన్యానికి అధిపతులుగా సైన్యాన్ని ఉపయోగించిన వారే. కానీ వీరందరికీ ఎవరికి కూడా మీరు చూసే విషయాలు కాంక్షించారు కానీ చూడలేకపోయారు. మీరు ధన్యులు. అవన్నీ దేవుడు మీకు ఇచ్చారు. మీ శక్తిని బట్టి కాదు, మీ తెలివితేటల బట్టి కాదు, దేవుని యొక్క వరం. అది విశ్వాసం ద్వారా మీకు దేవుడు ఇచ్చారు. అందుకనే మీరు ధన్యులు అని చెప్పేసి మరొకసారి సువార్త గ్రంథంలో కూడా ప్రభు చక్కగా తెలియజేశారు ప్రియులారా. అవును, ఇవన్నీ మనకు సంభవించేది, వచ్చేవి, పొందేది మన ఒక్క విశ్వాసం ద్వారా మాత్రమే, ప్రభు ద్వారా మాత్రమే. యేసు ప్రభునందు విశ్వాసాన్ని కలిగి ఉండి ఈ లోకాన్ని జయించడానికి పవిత్ర ఆత్మని పొంది వారితో మనం సహకరించు ముందుకు వెళ్తే, అవును, మనం నిరీక్షించేది పరలోకం, మోక్ష భాగ్యం, దైవ సాన్నిధ్యం, కలంతకాలం, ఓర్పుతో, సహనంతో, పవిత్ర ఆత్మ శక్తిలో ముందుకు నడవాల్సి ఉంటుందని చెప్పేసి సువార్త గ్రంథంలో కూడా మనం చక్కగా విన్నాం ప్రియులారా. పవిత్రాత్మ యొక్క అవసరాన్ని గురించి ప్రభు అంతగా కూడా తెలియచేశారు. ఈ పట్టణాలు కూడా సారంలో అదే, పవిత్రాత్మ శక్తి మనల్ని ఆవరించాలి, అవసరం అని చెప్పేసి పట్టణాల్లో కూడా విన్నాం. ప్రత్యేకంగా యేసు ప్రభు దాని గురించి చక్కగా మనకి తెలియచేశారు. యోహాను గారి సువార్తలో చదివినట్టయితే అనేక వచనాలు మనం చదువుకోవచ్చు, కానీ 2 వచనాలు నేను చదివి మీకు వినిపిస్తాను. పవిత్రాత్మ యొక్క అవసరాన్ని గురించి ప్రభు మనకి తెలియచేస్తున్నారు. యోహాను సువార్తలో 16వ అధ్యాయంలో మనం చదివినట్టయితే అక్కడ 2 వచనాలు చదువుతాను. యోహాను సువార్త 16వ అధ్యాయం 6వ వచనం. నేను మీకు ఈ విషయములు చెప్పినందున మీ హృదయములు దుఃఖముతో నిండి ఉన్నవి, అయినను నేను వెళ్ళుట మీకు శ్రేయస్కరము అని మీతో నిజముగా చెప్పుచున్నాను. నేను వెళ్ళనిచో ఓదార్చువాడు మీ యొద్దకు రాడు, నేను వెళ్ళినచో ఆయనను మీ యొద్దకి పంపెదను. ప్రభు పరలోకానికి వెళ్ళాలని చెప్పేటప్పుడు శిష్యులు, అపోస్తులు చాలా విచారించారు. అనాథులుగా మమ్మల్ని వదిలేసి వెళ్తే మమ్మల్ని కాపాడేది ఎవరు, మాకు దిక్కెవరు అని చెప్పేసి ప్రభుని మనవి చేస్తున్నారు. ప్రభు అన్నారు, తప్పకుండా నేను వెళ్ళాలి, నేను వెళ్ళటం మీకే శ్రేయస్కరం, నేను వెళ్ళి ఓదార్చేవాడిని మీ మీదకి పంపిస్తాను. ఆ ఓదార్చేవాడు పవిత్రాత్మ వచ్చినప్పుడే మీరు శక్తిమంతులు అవుతారు అని చెప్పేసి ప్రభు పలికిన వాక్యం ఇది ప్రియులారా. మరొక వాక్యం అందులోనే 16వ అధ్యాయంలోనే 12వ వచనం నుండి చదువుతున్నాను.
నేను మీకు అనేక విషయంలో చెప్పవలసి ఉన్నది, కానీ ఇప్పుడు మీరు వానిని భరింపలేరు. ఆయన సత్యస్వరూపి ఆత్మ వచ్చినప్పుడు మిమ్ములను సంపూర్ణ సత్యమునకు నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక తాను వినిన దానినే బోధించును. పవిత్రాత్మ యొక్క అవసరం ప్రియులారా, పవిత్రాత్మ యొక్క అవసరం, వారి యొక్క పని, అవి ఇక్కడ చక్కగా తెలియచేయబడ్డాయి. అందుకే సరైనటువంటి వయసు వచ్చినప్పుడు భద్రమైన అభ్యంగం అనే దివ్య సంస్కారం ద్వారా పవిత్రాత్మని పొందచేయటానికి వరకు యేసు ప్రభువే ఈ దివ్య సంస్కారాలని స్థాపించారు. అందులో ఒకటి భద్రమైన అభ్యంగం. అదే మన బిడ్డలు ఈరోజు పొందబోతూ ఉన్నారు. ప్రియులారా, పవిత్రాత్మని పొందిన తర్వాత పవిత్రాత్మతో సహకరించాల్సి ఉంటుందన్నమాట. పొందితే లోపల ఉండిపోతారు. మన సహకారం లేకుండా వారు అలా ఉండిపోతారు. పొందుతాం, అలా ఉండిపోతారు. అన్నం తిన్న తర్వాత అరక్కపోతే ఏమని లోపలే ఉండిపోతుంది కొద్ది కాలం, లేకపోతే బయటకు వచ్చేస్తుంది కదా, కక్కేస్తాం. దాన్ని జీర్ణించుకోవాలి కదా. అన్నం తిన్నప్పుడు జీర్ణం అయితేనే శక్తి పడుతుంది. జీర్ణం కాకుండా అలాగుంటే ప్రయోజనం లేదు, ఏమి లాభం కూడా లేదు. మీద మిక్కిలి కక్కేస్తాం, ఎందుకంటే అలా ఉండలేదు. పవిత్రాత్మను పొందిన తర్వాత మనం సహకరించాల్సి ఉండదు. వాడిని జీర్ణించుకోవాలి. వారి యొక్క శక్తిని మనం ధ్యానం చేసుకుంటూ జీర్ణించుకునే కొద్దీ వారి కార్మోకులు అవుతారు, మనని కార్యోన్ముఖుల్ని చేస్తారు. ప్రియులారా, ఎలా సహకరించగలం? పవిత్రాత్మ మనలో వచ్చిన తర్వాత ప్రధానంగా 4 మార్గాలు. ఎలా యేసు ప్రభు తండ్రిలో చలించని విశ్వాసాన్ని జీవించారో అలానే షరతు లేనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. మొట్టమొదటిది విశ్వాసం, అందులో చెలింపు లేదు, షరతు కూడా లేదు. ప్రియులారా, రెండవది త్యాగమయమైనటువంటి జీవితం. అవును, పరలోకం చేరాలంటే మనకి శిలువ మార్గం ప్రభు మోసి కొట్టబడి మరణించి సమాధి చేయబడి ఉత్థానం అయ్యారు. అదే మన శిలువ మార్గం. మరి మనకు శిలువ మార్గం ఏంటి? మన జీవితంలో మనకు వచ్చే కష్టాలు, నష్టాలు, బాధలు, ఇవే మనకి శిలువ మార్గం అవుతుంది. అవును, వీటి ద్వారానే ప్రార్థన చేద్దాం తొలగించమని. కానీ చివరిలో మనం చెప్పాల్సింది ప్రభు ఏం చెప్పారో, నా చిత్తం కాదు మీ చిత్తమే నెరవేరును గాక. ప్రభు సాధ్యమైతే, తండ్రి సాధ్యమైతే ఈ పాత్రని నా నుండి తొలగించండి. ప్రభు కూడా వేడుకున్నారు. గెత్సేమని తోటలో వారు మరణం పొందబోయేటటువంటి స్లీవని, ఆ స్లీవ బాధల్ని వారు దేవుడిగా చూసినప్పుడు వారి శరీరం కంపించిపోయింది, గడగడగడ వణికిపోయిందిట. ఆ వణకటంలో ఎంతవరకు వణికిందంటే కంపరం, ఎంత కంపరానికి గురైందంటే వారి శరీరంలో ఉండే నీటి బిందువులు రక్తపు బిందువులుగా మారాయట. అంటే ఆ శరీరం అలా వణికిపోతే, అవును మనకు కూడా అదే జరుగుద్ది. అంత కంపరానికి మనం గురైతే, వణికిపోతే మన శరీరంలో ఉండే నీటి బిందువులు రక్తపు బిందువులుగా మారి మన శరీరం నుండి నేల మీద పడతాయి. మనం అర్థం చేసుకోవచ్చు ప్రభు ఆ మరణ బాధల్లో ఉన్నప్పుడు ఎంత కంపరానికి గురయ్యారు. అందుకనే ఎలుగెత్తి ఏడుస్తున్నారు, తండ్రి సాధ్యమైతే ఈ పాత్రని నా నుండి తొలగించండి, అయినా నా చిత్తం కాదు మీ చిత్తమే నెరవేరునుగాక అని తన సర్వస్వాన్ని తండ్రి చేతుల్లో పెట్టి
ముందుకే వెళ్ళారు ప్రియులారా. అవి మనకొచ్చే కష్టాలు, నష్టాలు, బాధలు, వీటిని తొలగించమని మనం ప్రార్థించుదాం. తప్పకుండా ప్రార్థించాలి. చివరిలో, ప్రతి ప్రార్థన చివరిలో ఎలా యేసు ప్రభు పలికారో, ప్రభువా నా చిత్తం కాదు మీ చిత్తమే నా యందు నెరవేరునుగాక అని మనం చెప్పి, అదే మన కథోలిక విశ్వాసం ప్రియులారా. అర్థం కాదు, గ్రహించలేము. అయినప్పటికీ ఆ విశ్వాసంలో తండ్రి మీ చిత్తమే నా యందు నెరవేరునుగాక, నేను మీకు సంపూర్ణంగా అర్పించుకుంటూ ఉన్నాను, మీ చేతుల్లో పెట్టుకుంటూ ఉన్నాను. మీరే ముందుకు నడిపించండి, వెలిగించండి, దారి చూపించండి అని చేయాల్సి ఉంటుంది. అదే త్యాగమయమైన జీవితం, స్లీవ జీవితం మన కుటుంబంలో, వ్యక్తిగత జీవితంలో, సంఘ జీవితంలో కూడా ఎదురవుతుంటాయి. మూడవది ప్రార్థనా జీవితం. యేసుప్రభు ఎంతగా ప్రార్థన చేశారు. అవును, దీపంలో చమురు, ఒత్తి వెలగాలంటే, దీపం వెలగాలంటే చమురు. ఈ ఒత్తి, మగినపు ఒత్తి వెలగాలంటే మగినం. ఆ వెలుక్కున్న మైనానికి మధ్యలో ఉండే సంబంధం. అలానే మన విశ్వాస జీవితానికి ప్రార్థనా జీవితం చమురు లాంటిది, మైనం లాంటిది ప్రియులారా. అందుకనే ప్రతిరోజు ప్రార్థన చేయాలి. యేసు ప్రభు లేవటంతోనే మొట్టమొదటి చేసిన పని ప్రార్థన. మధ్యాహ్నం పొడి కూడా ప్రార్థన చేశారు, సాయంత్రం పడుకోకముందు కూడా ప్రార్థన చేశారు. సమయం చిక్కపోతే రాత్రి కూడా వెళ్ళి చేశారు. అదే మన లుకాసు గారి సువార్తలో ఒక వాక్యాన్ని మీకు చదివి వినిపిస్తాను. లుకాసు గారి సువార్తలో 6వ అధ్యాయం 12వ వచనంలో చదివినట్టయితే, పగటి వేళ సమయం చిక్కనప్పుడు ప్రభువు ప్రార్థన వదిలేయలేదు. మరి ఏం చేశారు? లుకాసు వార్త 6వ అధ్యాయం 12వ వచనం, ఆ రోజులలో యేసు ప్రార్థన చేసుకొనుటకై కొండకు వెళ్ళెను. రాత్రి అంతా దైవ ప్రార్థనలో మునిగి ఉండేది. ప్రార్థన యొక్క అవసరం ప్రియులారా. అవును, ప్రార్థన యొక్క అవసరం. అందుకే ప్రభు అంతగా ప్రార్థన చేసి మనకు నేర్పించారు. పవిత్రాత్మతో సహకరించాలంటే మరొకటి మనం ప్రతిరోజు చేయాల్సింది ప్రార్థనా జీవితం. 4వది ఉపవాస జీవితం ప్రియులారా. కొన్ని సైతాన్ శక్తులను జయించాలంటే ప్రభువే ఏం చెప్పారు? అవి ప్రార్థనకి, ఉపవాస జీవితానికే సాధ్యపడతాయి. వాటిని జయించాలంటే వేరే మార్గం లేదు. అపోస్తులు వచ్చి మీరు అన్ని భూత శక్తుల్ని వెడలగొట్టగలుగుతూ ఉన్నారు, కానీ మేము ఎందుకు ఆ పని చేయలేకపోతేమి? మీ పేరిట వెళ్ళగొట్టాలని చూసాం, మాకు మాట వినలేదు. ఏంటి ప్రభు ఆ కారణం అని చెప్పినప్పుడు ప్రభు మొట్టమొదట వారిని కరెక్ట్ చేసింది, హెచ్చరించింది. మీ అల్ప విశ్వాసమే అందులకు కారణం అన్నారు. మరొకసారి ఇక్కడ కనపడేది విశ్వాసం. మీ అల్ప విశ్వాసమే. అంత విశ్వాసంలో ఉంటే చూడండి, లుకాసు రాసిన సువార్తలోనే మన 17వ అధ్యాయంలో చదివితే, అంటే విశ్వాసం ఉంటే ఏం జరుగుద్ది అనేది ప్రభు తెలియజేశారు. లుకాసు వార్త 17వ అధ్యాయం 5-6 వచనాలు. శిష్యులు ప్రభువుతో, మా విశ్వాసమును పెంపొందింపుడని కోరిరి. మీకు ఆవగింజంత విశ్వాసం ఉన్నచో ఈ కంబలి చెట్టును వేరుతో పెళ్ళగిలి సముద్రమున నాటబడునుగాక అని ఆజ్ఞాపించిన అది మీకు లోబడును. విశ్వాసం యొక్క శక్తి మనం చూస్తూనే ఉన్నాం. మెత్తనాళ్ళే కాదు, గురువులే కాదు, సామాన్య క్రైస్తవ బిడ్డలు కూడా పవిత్ర జీవితంలో, నిండు విశ్వాసంలో దేవుని యొక్క వాక్యే ఆయుధంగా
ధరించి బయటికి వెళ్ళి ప్రసంగించే వారి ద్వారా కూడా అద్భుత కార్యాలు ఈరోజు జరుగుతున్నాయి. మీరు చూస్తూనే ఉన్నారు. అది వారి స్వంత శక్తి కాదు, ఆత్మశక్తి, విశ్వాస శక్తి. మరి ఆ దశకి, ఆ లెవెల్కి మనం కూడా ఎదగాలి. అందుకే మీ అల్ప విశ్వాసమే కారణం అన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ మన విశ్వాసాన్ని గురించి తరచుగా ధ్యానం చేస్తూ మన విశ్వాసం ఏ లెవెల్లో ఉంది, ఎక్కడున్నాం, ఏదైనా ఆశించి చేస్తున్నామా, నిండు విశ్వాసమైన ప్రభులో ఉండేది అని చెప్పేసి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది. దానికి తోడు ప్రభు ఇది చెప్పుకుంటూ మీ అల్ప విశ్వాసమే కారణమని చెప్పి తర్వాత కొన్ని సైతాల్ని వెళ్ళగొట్టాలంటే అవి ప్రార్థన ద్వారా, విశ్వాసం ద్వారా, ఉపవాస జీవితం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని చెప్పి ప్రభు పలికారు. ప్రియులారా, అదే మత్తయి రాసిన సువార్తలో 17వ అధ్యాయంలో చదువుతాను 2 వచనాలు, చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి వాక్యాలు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుతున్నాను. శిష్యులు యేసుతో ఏకాంతముగా ఆ పిశాచమును మేమేలా పారద్రోలలేకపోతిమి అని అడిగిరి. యేసు వారితో, మీ అల్ప విశ్వాసమే అందుకు కారణం. ఆవగింజంత విశ్వాసం మీకుండిన ఈ పర్వతంతో నీవిక్కడ నుండి తొలగిపోము అని పలికినచో అది అప్పుడే తొలగిపోవును. మీకు అసాధ్యమైనది ఏదియో ఉండదు అని మీతో ఒక్కాణించుచున్నాను. తర్వాత వాక్యం ముఖ్యం. అయినా ఇట్టి దానిని ప్రార్థనతోనూ ఉపవాసముతోనూ తప్ప మరి ఏ విధమునైనను వెళ్ళగొట్ట శక్యము కాదు అని. ఉపవాస జీవితం మనం విశ్వసించేది చేసే ప్రియులారా ఏదో కాలం చెల్లిన ఆచారాలు కాదు, ఏదో మూఢ విశ్వాసం అని చెప్పేసి మనల్ని నిందిస్తూ కూడా ఉంటారు కదా. ఇవన్నీ మూఢనమ్మకాలే ఒకప్పుడులే. ఈ నవీన కాలంలో అవన్నీ ఏమీ ప్రయోజనం లేదు, చేసి ఏం ప్రయోజనం లేదని చెప్పేసి చులకనగా కూడా మాట్లాడుతూ ఉంటుంటారు. ఎంత మాత్రం కాదు ప్రియులారా. మన విశ్వాసంలో జీవించే, ఆచరించేవి ఇప్పుడు శాస్త్రపరంగా నిర్ధారించుకుంటూ వస్తున్నారు. మతాన్ని వదిలేయండి, విశ్వాసాన్ని వదిలేయండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళు చెప్పేది ఏంటి? నీ శరీరం ఆరోగ్యంగా ఉండాలి, రోగాలకి గురి కాకుండా ఉండాలి అని చెప్పేసి అనుకుంటే వారానికి ఒక్కరోజు ఉపవాసం ఉండని చెప్పేసి విశ్వాసంలో కాదు, మతం కాదు, దేనికి ముడిపెట్టకుండా మన శరీరానికి డాక్టర్లే వాటిని మనకి తెలియజేస్తున్నారు, ప్రిస్క్రైబ్ చేస్తున్నారు ప్రియులారా. అవును, శాస్త్రమే మన వెనకాల వచ్చి మీరు చేసేది మూఢనమ్మకాలు కాదు, యథార్థాలు, మీరు విశ్వసించేవి మీ వెనకాలే శాస్త్రం నిర్ధారణ చేసుకుంటూ వస్తూ ఉంది అని చెప్పేసి డాక్టర్సే మనకి తెలియజేస్తున్నారు. కాబట్టి మన ఆచారాలు, కథోలిక ఆచారాలు, ప్రార్థనలు, ఉపవాస జీవితాలు ఇవన్నీ ఎంతమాత్రం మూఢ విశ్వాసానికి చెందినవి కావు, 100% యథార్థాలు. అంత విశ్వాసాన్ని మనం కలిగి ఉండాల్సిన అవసరం. అప్పుడే దుష్ట శక్తులు మనకి విధేయిస్తాయి. దేవుని పేరట మన జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని జీవిస్తూ ఇతరులకు పంచుతూ ప్రభువును అందిస్తూ
రక్షణ మార్గంలో నడిపించడానికి ప్రతి ఒక్కరూ తయారవుతాం. మనం చేయాల్సింది అదే. మన బిడ్డలు ఈరోజు పవిత్రాత్మని పొందబోతూ ఉన్నారు. పొందిన తర్వాత ప్రధానంగా ఈ 4 మార్గాల ద్వారా తండ్రి చిత్తం, చలించని విశ్వాసం, ఇది నా విశ్వాసం, నా దేవుడిచ్చిన విశ్వాసం, మా తల్లిదండ్రులు పంచుకున్నటువంటి విశ్వాసం, అందులో పెంచింది మా తల్లిదండ్రులు, మా కుటుంబం, కథోలిక కుటుంబం మమ్మల్ని ఈ విశ్వాసంలో పెంచింది, ఈ ప్రార్థనా జీవితంలో పెంచింది. అది నా కథోలిక విశ్వాసం. దేనికి రాజీ పడను. అగ్నేశమ్మ గారు 12 సంవత్సరాలే ప్రాణత్యాగం చేసింది. ప్రభును వదులుకోవడం కాదు, విశ్వాసాన్ని వదులుకోవడం కాదు, తన ప్రాణాన్నే ఇచ్చింది. చూడండి, అంత విశ్వాసం కలిగి ఉండటం ఒకటి. రెండవది త్యాగమయమైన జీవితం. మనకు వచ్చే కష్టాలే త్యాగమైన జీవితం దేవునికి అర్పిస్తే అధిక శక్తిని మనకి ఇస్తారు, రక్షణ ఇస్తారు. మూడవది ప్రార్థనా జీవితం. నాలుగవది ఉపవాస జీవితం. ప్రియులారా, తిరుహృదయ పండుగని ఈరోజు మనం చాలా పండుగగా కూడా జరుపుకుంటూ ఉన్నాం. తిరుహృదయం దేవుని యొక్క వాక్యానికి, పరలోకానికి, పవిత్ర ఆత్మకి ఎప్పుడు ప్రభు తన హృదయాన్ని తెరిచిపెట్టారు, మూసివేయలేదు. కథోలిక బిడ్డ ప్రతి ఒక్కరూ చేయాల్సింది అది. దేవుని యొక్క ప్రేరణకి, యేసు ప్రభు వాక్యానికి, పవిత్ర ఆత్మకి మన హృదయాలని పరలోకానికే తెరిచిపెట్టాలి. చివరి మాట మంది కాదు. ఎంత వాదించినా ఏం చేసినా చివరి మాట దేవుంది, యేసు ప్రభుది. ప్రియులారా, ప్రతి ఒక్కరు కథోలిక బిడ్డ పిల్లల నుంచి నేర్చుకోవాలి. మనం వాదించవచ్చు, తర్కించవచ్చు, మొండి చేయొచ్చు, అది చేయొచ్చు, ఇది చేయొచ్చు. కానీ చివరన నా మొండి కాదు, నా వాదన కాదు, యేసు ప్రభు మాట చివరి మాట, దేవుని మాట చివరి మాట. ఇవి మనం పిల్లల్లో నూరిపోసి ముందుకి నడిపించాల్సి ఉంటుంది. తిరుహృదయాన్ని పోలినటువంటి హృదయాలు, పరలోకానికి తెరిచిపెట్టే హృదయం ప్రతి ఒక్కరం కూడా. ఇక రెండవది స్పందించే హృదయం మంది. యేసు ప్రభు ఎంతగా స్పందించారో, చలించిపోయారో. ఆకలితో అలమటించే ప్రజలను చూసి రండి, చలించిపోయారు. అన్నంతో అంగలార్చే ప్రజలకి అద్భుత రీత్యా ఆహారాన్ని చలించటం, మొండిగా ఉండటం కాదు. ఎంతసేపు మన గురించే నాకేం మేలు జరుగుతుంది, నాకెంత వస్తుంది, నా కుటుంబానికి ఎంత వస్తుందని చెప్పేసి ఆలోచనలు ఉంటాయి. గ్రామంలో ఉన్నప్పుడు, సంఘంలో ఉన్నప్పుడు, సమాజంలో ఉన్నప్పుడు ఆ ధ్యాస, ఆ మనసు మనకు ఉండాలి. నేను సరే, కర్తవ్యం ఉంటుంది తప్పకుండా, కుటుంబం మొదటి కర్తవ్యం మంది. కానీ అదే సమయంలో స్పందించే మనసు, చుట్టుప్రక్కల ఉండేటువంటి మనసుకి స్పందించడం, ఇది ఉపయోగపడుతుంది. మన గ్రామానికి, మన సమాజానికి, మన కథోలిక సంఘానికి, నలుగురికి ఉపయోగపడుతుంది. అలాంటప్పుడు నాది అని చెప్పేసి వెనకేసుకోవాలి. అక్కడ స్పందించడం అనేది బహుశా ఇంకా ఎక్కువగా మనం నేర్చుకోవాల్సి ఉంటుందేమని చెప్పేసి నేను అప్పుడప్పుడు అంటూ ఉంటాను అన్నమాట. కొన్ని పరిస్థితుల్లో జిజ్జుకి పోయి నా మాటే నెగ్గాలి, నాకేం ప్రయోజనం లేకపోయినా నా మాటే నెగ్గాలి అని చెప్పేసి ఇలాంటివి కొన్ని పట్టింపులు చేస్తుంటాం. వద్దు ప్రియులారా, కథోలిక హృదయం, యేసుప్రభు హృదయం తర్వాత హృదయం స్పందించడం నలుగురు ఉపయోగపడుతుంది. నాకేం లాభం లేకపోయినా పర్వాలేదు, నేను కూడా నిండుగా సహకరిస్తాను అన్నటువంటి
తిరు హృదయాన్ని పోలిన హృదయం మనం పెంపొందించుకోవడం, జీవించడం అవసరం ప్రియులారా. ప్రేమ నిండినటువంటి హృదయం. దేవుడే తన కుమారుని పంపించారు. అదే మనం పట్టణాలు కూడా విన్నాం. ప్రేమ, అవును, ప్రతి కథోలిక హృదయం చివరన మన కొలత వద్ద ఓ పక్క విశ్వాసం, రెండో పక్క ప్రేమ ప్రియులారా. ఈ మధ్యకాల స్వాతులు 25వ అధ్యాయం చదువుకుని కర్రాత్రి తీర్పు సమయాన నేను ఆకలి కొని వచ్చాను, అన్నం పెట్టారు, తప్పికొని వచ్చాను, దాహాన్ని ఇచ్చారు, చెరసాల్లో ఉంటే దర్శింపవచ్చారు. అందుకే మీరు దేవుని బిడ్డలు, మీరు పరలోకాన్ని స్వతంత్రించుకోండి అని చెప్పేసి న్యాయ తీర్పు చేశారు. ఈ న్యాయ తీర్పు విషయంలో ఏమీ ఇతర దానికి సంబంధాన్ని చూపించి పెట్టలే. ఇదని అదని చెప్పేసి ఏం కనపట్ల. పొరుగువాని ప్రేమ, మన భాగ్యుల మీద ఉండేటువంటి ప్రేమని కొలతబద్దగా ప్రభు చెప్పారు. మన కర్రాత్రి తీర్పు, అవును, అలాంటి ప్రేమ ఇతరులకు చూపించి నీ దేవుడిని నీ నిండు హృదయంతో, మనసుతో, శరీరంతో పూజించు, ఆరాధించు, ప్రేమించు. తర్వాత నీ పొరుగువాడిని నీ వల్లే ప్రేమించమని చెప్పేసి అన్ని కట్టడలు 2 దాంట్లో ఇచ్చారు. అది ప్రేమ, కథోలిక ప్రేమ అనగానండి, దేవుని యొక్క ప్రేమ. కొంతవరకైనా దాన్ని కొలతబద్దగా మనం తీసుకొని దాన్ని కూడా పెంపొందించుకొని మనం చేసే కార్యక్రమాలన్నీ కూడా ఆ కోణాన్ని నుంచి కూడా చూడాల్సి ఉంటుంది అని చెప్పేసి ఈరోజు యేసు ప్రభు తిరు హృదయ మహోత్సవాన్ని జరుపుకునే సందర్భంలో మనలో ప్రతి ఒక్కరు, మన బిడ్డలు కూడా వారి హృదయాలు ఇప్పుడు తిరు హృదయాన్ని పోలిన హృదయాలుగా, అంటే దేవుని యొక్క వాక్యానికి, యేసు ప్రభు వాక్యానికి, పరలోకానికి తెరిచిపెట్టేటువంటి, నింపుకునే, పవిత్రాత్మతో నింపుకునేటువంటి హృదయాలు, స్పందించే హృదయాలు. నేను కాదు మనం ముందు, వారి వెంటే నేను, నా ఎంట మనం కాదు, నా ఎంట అందరు కాదు, అందరి వెంట నేను అన్నటువంటి మనసుని, స్పందించే మనసుని దయచేయమని. చివరిది ప్రేమ. ఇవన్నీ మనం ఎందుకు చేస్తున్నాం? దేవుని మీద ప్రేమ, దేవుని మీద ప్రేమ, పరలోక ప్రేమ, నిర్మలమైన ప్రేమ. అది కూడా ప్రతి ఒక్కరూ పెంచుకోవాలని చెప్పేసి, జీవించాలని చెప్పేసి. ఇవి జీవించడం ఎంత దుర్లభమో మనకు తెలుసు. కానీ పవిత్రాత్మ మనలో ప్రవేశించిన తర్వాత వారితో సహకరిస్తే ప్రతీది ఎంత తేలికైపోతుందో, ఎంత కష్టాన్ని భరించడం ప్రేమతో, సంతోషంతో, ఓర్పుతో భరించే శక్తిని మనం చూస్తున్నాం. కొంతమంది మన కళ్ళ మీద ముందు జరిగి, మరి వారికి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? పవిత్రాత్మ శక్తి, విశ్వాస శక్తి. అలాంటిగా మనం ఎదగాలని చెప్పేసి మన బిడ్డల కొరకు ఈరోజు, మన బిడ్డలు కూడా ఈరోజు దివ్య ప్రసాదాన్ని పొందబోతున్నారు. శరీరానికి ఆహారం ఎంత అవసరమో అంతకంటే ఎక్కువగా ఆత్మ జీవితానికి, విశ్వాస జీవితానికి ఆహారం అవసరం, పోషణ అవసరం. 3 రోజులు 4 రోజులు అన్నం తినకపోతే ఒరిగిపోతాం. ఇంకా 2-3 రోజులు తినకపోతే చనిపోతాం. ఎందుకు? పోషణ లేదు, ఆహారం లేదు. మనకు ఎంత శక్తి ఉన్నా ఏం లాభం లేదు. శరీరానికి భోజనం పెట్టాల్సిందే, పోషణ అందించాల్సిందే, లేకపోతే చనిపోతాం. ఆ పోషణ కూడా ఒక రకమైంది కాదు. రోజు పరమాన్నమే తినండి, రోజు హైదరాబాద్ బిర్యానీ తినండి. 4 రోజుల్లో, కానీ 4 రోజులు కూడా పట్టదు, 2 వారాలు 10 రోజుల్లో ఎగిటేస్తుంది. తినలేవు, అసహించుకుంటావు. శరీరానికి అదే సరిపోదట. మరొకటి, శరీరానికి అనేక రకమైన విటమిన్లు కావాలి.
ఈ విటమిన్లన్నీ ఒక్క బిర్యానీలో ఉండవు, అందుకే అనారోగ్యానికి గురవుతాం. అనేక రకమైన విటమిన్లు, అందుకే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, బలాలు కలిపి ఒక నెలలో 2 నెలల్లో దాన్ని పూర్తి చేస్తామన్నమాట. ఎందుకంటే శరీరానికి అవసరం, ఆరోగ్యంగా ఉండాలి, బలవంతంగా ఉండాలంటే అలా మనం తినాల్సిందే. ఒక రకమైనది కాదు, అనేక రకాలు. అలానే విశ్వాస జీవితానికి పోషణ అవసరం. ఒక రకం కాదు, అయ్యో నేను పూజకి వెళ్తున్నాను సరిపోతుందంటే కాదు, లేదా జవదన చెబుతున్నాను సరిపోతుందంటే కాదు. అనేక రకమైనటువంటి ఆధ్యాత్మిక ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు మనం చేయాలి. పోషణ అవసరం. అదే ప్రభు యోహాను గాల్సిన సువార్తలోనే మనం చదువుకున్నట్టయితే దీని గురించి మనకు తెలియజేశారు. ప్రియులారా, 2 వాక్యాలు చదువుతాను. యోహాను గాల్సిన సువార్తలో 6వ అధ్యాయంలో 51వ వచనం, 53 వచనాలు చదువుతాను. ఎందుకంటే పోషణ అనేది విశ్వాసాన్ని జీవితానికి, కథోలిక జీవితానికి పోషణ అవసరం. లేకపోతే బలహీనపడిపోద్ది, పోగొట్టుకుంటాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనం, పరలోకమని దిగివచ్చిన జీవముల ఆహారము నేనే. ఈ ఆహారమును ఎవడైనా భుజించునచో వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేనిచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. 53వ వచనం, యేసు వారికి, మీరు మనిషి కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును త్రాగిననే తప్ప మీలో జీవము ఉండదు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకే ప్రభు మరణించి వారి శరీరాన్ని, రక్తాన్ని మనకి పోషణగా ఇచ్చారు, వారినే మనకి ఇచ్చారు. మూలంలో ఒకటి ఆత్మ పోషణ, విశ్వాసాన్ని పోషించేది, బలపరిచేది, దృఢపరిచేది, ప్రభు యొక్క ఆశీర్వాదాలు మన మీద కురిపింపజేసేది దివ్య పూజా బలి, తరచుగా యోగ్యంగా దివ్య సప్రసాదాన్ని స్వీకరించడం. ప్రియులార, మూలంలో మూలం. మరొకటి మూలంలో మూలం మేము పాటించాలి. కానీ ఈ 10 ఆజ్ఞలు, ఈ 2 ఆజ్ఞలలో అణిగి ఉన్నవి. మొదటి, సకల వస్తువుల కంటే సర్వేశ్వరుని అధికముగా ప్రేమించుదుగాక. రెండోది, నీ వలె నీ పొరుగువారిని ప్రేమించుదుగాక. సకలం ఈ రెండిట్లో ఉన్నాయి. అలానే మూలంలో వెళ్ళి ఏంటివి మన ఆత్మ విశ్వాసానికి ఆహారాన్ని అందించేది, పోషణ అందించేది, ప్రధానంగా మూలాలు ఏంటివి అని అడిగితే మొట్టమొదటిది ప్రియులారా పరిశుద్ధ గ్రంథ వాక్కులు, దేవుని యొక్క వాక్కుల గ్రంథమే. అది మత్తయి రాసిన సువార్త నుంచి ఒకటే వాక్యం చదువుతాను. మత్తయి గారి సువార్తలో 4వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను. మానవుడు కేవలం రొట్టె వలననే జీవింపడు, కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉంది అని యేసు ప్రత్యుత్తరం ఇచ్చారు. మూలం మన ఆత్మ జీవితానికి, కథోలిక జీవితానికి, కథోలిక కుటుంబ జీవితానికి ఆహారాన్ని, పోషణని అందించేది ప్రథమం, మూలం దేవుని వాక్కుల గ్రంథం. ప్రతిరోజు చదువుకొని ధ్యానం చేయాలి. రెండవది, దివ్య పూజలో పాల్గొని దివ్య సప్రసాదాన్ని స్వీకరించడం. మిగతావన్నీ మనం చేయాలి. నిత్యంలో అనేక మెట్లు ఉంటాయి కదా, అలాగా మెట్ల వరకు అన్నీ చేయాల్సి ఉంటుంది. ఈరోజు మనం దేవుడు మనకి ఇచ్చినటువంటి, యేసుప్రభు మనకి వినిపించిన సందేశాన్ని నిండుగా హృదయంలో నాటుకొని మనం రక్షించేది, పరలోకాన్ని చేర్చేది ఒకటే ఒకటి, విశ్వాసం. మరి కష్టాలు వచ్చినప్పుడు పోగొట్టుకోకుండా ఉండటానికి ప్రభు పవిత్ర ఆత్మను దయచేశారు. వారితో నిండుగా సహకరించడం 4 మార్గాలని చెప్పాను. పోషణ అవసరం, ప్రధానంగా పోషణ అందించేది దేవుని యొక్క వాక్కు ఒక ప్రక్కన, పరిశుద్ధ గ్రంథ వాక్కులు చదువుకొని ధ్యానం చేయడం ప్రతిరోజు.
ఆత్మశక్తి పుడుతుంది. రెండవది దివ్య పూజలో పాల్గొని యోగ్యంగా తరచుగా దివ్య ప్రసాదాన్ని స్వీకరించడం. ఈరోజు మన బిడ్డలు పవిత్ర ఆత్మని నిండుగా పొంది తొలి గడియ నుండి వారికి నేను చెప్పిన మార్గాల్లో సహకరిస్తూ ప్రతి బిడ్డ కూడా గొప్ప కథోలిక నాయకుడు నాయకురాలయ్యి సమాజంలో కథోలిక విలువలకి, స్వార్థ విలువలకి, మానవ నైతిక సాంఘిక విలువలకు కూడా నిలబడి ప్రభుకు సాక్ష్యం పలికి బిడ్డలుగా తీర్చిదిద్దామని, మనం కూడా పవిత్రాత్మను పొందాం, అలా సహకరిస్తున్నామని ఆత్మ పరిశీలన చేసుకొని తప్పులు దొర్లి ఉంటే మన్నింపు కోరి మరొకసారి వారితో నిండుగా సహకరిస్తూ ముందుకు వెడదాం.